ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడా, మహాగణుడు అనే దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకు వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం అందిస్తుంటే వాక్య భాగం అర్థమైనట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనము. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకొనెను. ఆమేన్. దేవుని వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే ఆ సంకల్పం బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవాలని తనలో తాను నిర్ణయించుకునేను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44 వచనం, ఆ రాజుల కాలంలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యం స్థాపించను, దానికన్నిటికీ నాశనం కలగదు, ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి కాక మరెవరికి చెందదు, అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలం చేయును గాని అది యుగముల వరకు నిలుచును. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం, ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడిన ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను, ఆయన ద్వారా ప్రపంచమును నిర్మించెను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం, మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం, ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు అని, స్త్రీకి శిరస్సు పురుషుడని, క్రీస్తునకు శిరస్సు దేవుడని మీరు తెలుసుకోవాలని కోరుచున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకి సమస్తమును సమకూరు జరుగుచున్నవని ఎరుగుదము. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం, ఏలి అనగా ఆకాశం ముందున్నవి భూమి మీదన్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడిను, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడిను. చివరిగా ఒక మాట, కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం, సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయన అన్నిటిలో ప్రాముఖ్యం కలుగు నిమిత్తం ఆయన ఆది అయి ఉండి మృతుల నుండి లేచుటలో ఆది సంభూతుడైన. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ, మహాగణుడు అనే దేవ యేసయ్యా, మీరు ఇచ్చిన వాక్యదానం బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరే ఆది సంబుద్ధులైన దేవుడే ఉన్నారు తండ్రి. నేను మేము మీ యందు భయభక్తులు కలిగి నిన్ను మహింపరచుకుని పరిశక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ ప్రేమ కృప మన బలపరచమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.